ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ 100% వంట గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుతుంది. 100%. అది ఎలాగో ఇప్పుడు మీకు నేను ప్రయోగాత్మకంగా చూపిస్తాను. ఈ సిలిండర్ మీద మన గ్యాస్ సేఫ్టీ డివైస్ ఇన్స్టాల్ చేసింది. ఇది నార్మల్ సిలిండర్. ఇది ఓన్లీ రెగ్యులేటర్ ఉంది. ఇక ఎటువంటి డివైస్ వాడలేదు. సో డివైస్ వాడడం వల్ల ప్రయోజనం ఏంటి, డివైస్ వాడకపోవడం వల్ల కలిగేటువంటి నష్టాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. ఈ సిలిండర్ మీద మన గ్యాస్ సేఫ్టీ డివైస్ ని ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉంది. సిలిండర్ లో ఇంకెంత ఉంది, ఎప్పుడైపోతుంది, ఈ రీడింగ్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. దీనిపైన మన నార్మల్ రెగ్యులేటర్ ఇన్స్టాల్ చేశాము. అదే వేరే ఇక్కడ మనం కామన్ గా ఉపయోగిస్తున్న సిలిండర్ ఇక్కడ డివైస్ లేదు. ఇప్పుడు ఇక్కడ మంట వెలుగుతుంది. అనుకోకుండా ఈ స్టవ్ నుంచి ఈ పైప్ డిస్కనెక్ట్ అయినా లేదా ఎరకలు కొరికేసినా గ్యాస్ లీకేజ్ అవుతుంది. లేదా చుట్టుపక్కల ఇంకెక్కడైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఈ పైప్ అంటుకునే అవకాశం ఉంటది, ఇక్కడ తెగిపోయే అవకాశం ఉంటది. సో అటువంటి మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు వంట గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి గ్యాస్ సేఫ్టీ డివైస్ ఎలా కాపాడుతుందో ఇప్పుడు నేను లైవ్ గా చూపిస్తాను. చూడండి ఇక్కడ 2 స్టవ్లు వెలుగుతున్నాయి. ఒకటి డివైస్ ఉంది, ఒకటి డివైస్ లేనిది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి దీన్ని డిస్కనెక్ట్ చేశాను. డిస్కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ డివైస్ లో ఉన్న రీడింగ్ మీకు 0 అయిపోయింది. సో ఇక్కడ ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. చూడండి ఇక్కడ ఎటువంటి గ్యాస్ సప్లై లేదు, సప్లై ఉండదు. కానీ అదే డివైస్ ఉంది కాబట్టి ప్రయోగం చేయగలిగినాం. కానీ డివైస్ లేకుంటే ఈ ప్రయోగం మీరు చేయలేరు, రిస్క్ ఎక్కువ. ఎవరంతా డేర్ చేస్తారు. ఇక్కడ మేజర్ లీకేజ్ జరిగినప్పుడు మన గ్యాస్ సేఫ్టీ డివైస్ మీ ప్రాణాన్ని కాపాడుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ ప్రయోగం అత్యంత ప్రమాదకరము. ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు. డివైస్ యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసము, ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండడం కోసం ఈ డెమో ఇస్తున్నాను. దయచేసి ఈ డెమోని ఎవరు చేయకూడదు. ఇది ప్రమాదము. అనుభవం, ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చేస్తున్నాను. కానీ ఇక్కడ చూడండి, ఒకసారి డోర్ చేయండి. ఇక్కడ మంట వెలుగుతుంది, ఇక్కడ మన డివైస్ లేదు. ఓకే, ఇక్కడ మంట వెలుగుతుంది, మన డివైస్ లేదు. నేను సడన్ గా ఇక్కడ తీసేసాను కూడా ఏమైతుంది, గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది. ఇక్కడ చూడండి, చూసారా, గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది. ఇంత లేకుండా ఎంత ప్రమాదం జరుగుతుంది. సో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గ్యాస్ కంటిన్యూగా ఉంది. కానీ వేరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. చూడండి, ఈ డివైస్ ఉంది, ఇక్కడ మన డివైస్ లేదు కాబట్టి ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఆపాలంటే మీరు టెన్షన్ పడకండి. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, ఇది బంద్ అయిపోతుంది. ఆ తర్వాత రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. రెగ్యులేటర్ ముందు ఆఫ్ చేయండి. ఆఫ్ చేయలేని పరిస్థితి ఉంటే ఈ విధంగా ప్రయత్నం చేయండి. సో లైవ్ డెమో మీకు చూపించాను. ఈ డెమో మీరు ప్రయత్నం చేయకండి. గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మనం ఎంత సురక్షితంగా ఉంటామో అనేది తెలియజేయడం కోసమే ఈ లైవ్ డెమో. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.